సోమాజిగూడలో జరుగుతున్న మీట్ ది ప్రెస్ లో ఐకాస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. జోనల్ స్థాయి ఖాళీలు వాటికి వాస్తవానికి కమల్నాథన్ కమిటీతో సంబంధం లేదు. కమల్నాథన్ కమిటీకి సంబంధం ఉన్నది 9,050 పోస్టులు మాత్రమే. అది కూడా కమల్నాథన్ కమిటీ పూర్తి చేసింది, నివేదిక కూడా ఇచ్చింది. కాబట్టి 1,07,000 ఖాళీలు 2014 ప్రకారం. 2014 నుంచి యువతలు మరొక 30,000 మంది రిటైర్ అయ్యారు. దాని కారణంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఖాళీలు 1,37,000. 1,37,000 గాను ఇప్పటి వరకు భర్తీ చేసింది 4,295. ఇది టిఎస్పిఎస్సి ద్వారా జరిగిన భర్తీ. ఒక మాట ఈ సందర్భంగా మీకు చెప్పాలి, పబ్లిక్ రంగ సంస్థలకు సంబంధించిన ఖాళీలు కానీ ఉద్యోగుల నియామకాలు కానీ నేను ఇక్కడ ప్రస్తావించట్లేదు. కేవలం ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఖాళీల గురించే ప్రస్తావిస్తాను. ఈ ప్రభుత్వ శాఖల్లో ఇప్పటి వరకు గవర్నమెంట్ భర్తీ చేసింది కేవలం 4,295. 2014 నుంచి ఇప్పటి వరకు మరొక 1,645 మొన్నడి అయిన గ్రూప్ 2 కలుపుకుంటే అవి ఇంకా భర్తీ ప్రక్రియ నడుస్తుంది. పరీక్షలు అయిపోయినాయి కానీ ఇంకా నియామకాలు కాలేదు. అదే విధంగా ఒక 11,000 కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులకు పరీక్షలు జరిగిన ఇంకా ఇంతవరకు రిజల్ట్ రాలేదు. ఇది 2015 డిసెంబర్లో మొదలైంది ప్రక్రియ. ఇంకా ఇప్పటి వరకు సంవత్సరం అయిపోయింది, ఇంకా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఆ 11,000 కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. కాబట్టి వాస్తవానికి భర్తీ అయింది 4,295. పెండింగ్ లో ఉన్నది 1,645 టిఎస్పిఎస్సి ముందు సుమారుగా 11,000 పోలీసు ఉద్యోగుల భర్తీకి సంబంధించింది. ఇవి అంటే సుమారుగా ఒక 13,000 దాకా పెండింగ్ లో ఉన్నాయి. ఇది లెక్క. మేము గవర్నమెంట్ ఏమడుగుతున్నామంటే ఇది వాస్తవం. ఇది కాక పబ్లిక్ రంగ సంస్థల లెక్క వేరే, నేను దాని జోలికి పోవటం లేదు. అక్కడ ఒక 50,000 ఖాళీలు ఉన్నాయి. పబ్లిక్ రంగ సంస్థల్లో ఇప్పటి వరకు జరిగిన భర్తీ కేవలము ఎలక్ట్రిసిటీ సింగరేణిలో మాత్రమే. అక్కడ కూడా ఒక 3,000-4,000 దాకా భర్తీలు జరిగినాయి. 5,000 అనుకుంటా బహుశా అక్కడ జరిగిన భర్తీ. అక్కడ కూడా ఖాళీలు ఉన్నాయి. ఇంకా మేమనేది ఏంటంటే ఈ ఖాళీల భర్తీ కోసం ప్రక్రియ ప్రారంభించండి అని చెప్పి గవర్నమెంట్ వేడుకుంటున్నాం. ఇది మా మొదటి విజ్ఞప్తి. రెండవ విజ్ఞప్తి ఏంటంటే భర్తీకి సంబంధించి ఒక క్యాలెండర్ అంటూ మన దగ్గర లేదు. మీరు జాతీయ సివిల్ సర్వీస్ పరీక్షలకు ఒక క్యాలెండర్ ఉంటుంది. ఆ క్యాలెండర్ ప్రకారం వాళ్ళు భర్తీలు చేస్తారు. ఆ క్యాలెండర్ ప్రకారం వాళ్ళు నోటిఫికేషన్ వస్తుంది, దాని ప్రకారము భర్తీలు జరుగుతుంటాయి. మన దగ్గర లేదు. మీరు టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి వచ్చిన ప్రకటనలు చూస్తే వరంగల్లో ఎంపీ ఎన్నికల సందర్భంగా మేము తొందరలోనే భర్తీ చేస్తామన్నారు. 2016 ఆరంభం అప్పుడు ఇక 2016 కొలువుల జాతరే ఉంటది అని అప్పుడు ప్రకటన చేశారు. సుప్రీంకోర్టులో టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి ఒక ప్రకటన వస్తే కేసు దాఖలైతే అప్పుడు గవర్నమెంట్ సుమారుగా 11,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, భర్తీ చేయవలసి ఉంది. మేము ఒక సంవత్సరంలోగా దానికి సంబంధించినటువంటి రేషనలైజేషన్ పూర్తి చేసి భర్తీ చేస్తామన్నారు. ఈలోగా విద్యా వాలంటీర్లను నియమించాం. విద్యా వాలంటీర్ల నియామకం 1 సంవత్సరం వరకే అన్నారు కానీ ఇది 2వ సంవత్సరం కొనసాగుతుంది, పూర్తిగా వస్తుంది. ఇప్పటి వరకు డిఎస్సి నోటిఫికేషన్ లేదు. ఇంకో ప్రకటన చివరికి ఏమొచ్చిందంటే జిల్లాల ఏర్పాటు కాగానే టీచర్ల నోటిఫికేషన్ అన్నారు. జిల్లాల ఏర్పాటు పూర్తి అయిపోయి కూడా ఎన్ని రోజులైందో, దసరా అయిపోయింది, ఇప్పుడు ఉగాది రావస్తున్నది, అయినా కానీ ఇప్పటి వరకు డిఎస్సి నోటిఫికేషన్ లేదు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే తెల్లారి పోస్టులు ఎట్లా నింపుతారని చాలా మంది మా మీద ఒక దాడి చేస్తున్నారు. మేమంటలేం, మీరు ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేస్తే పర్యవసానం ఏమవుతున్నదంటే వెంటనే కోచింగ్ సెంటర్లో చేరుతున్నారు పిల్లలు. వేలకు కోచింగ్ సెంటర్లో పోసి రేపో మాపో నోటిఫికేషన్ రావచ్చు, ఎగ్జామ్ జరగవచ్చు అని హైదరాబాద్ లో రూములు తీసుకొని విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్లు చూసి ఇంట్లో తల్లిదండ్రులేమో పరీక్షలు అవుతున్నాయి, మావానికి ఉద్యోగం వస్తలేదు, వీనికే ఏదో లోపం ఉందని వాళ్ళు అనుకుంటున్నారు, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. వాస్తవానికి జరుగుతున్నది ఏంటంటే ఈ ప్రకటనలు రాగానే వాళ్ళ పైసలు ఖర్చు అవుతున్నాయి కానీ ఉద్యోగాలు మాత్రం రావటం లేదు. నోటిఫికేషన్లో రాండి ఉద్యోగాలు ఏటి నుంచి వస్తాయి. అందుకని మేము అడుగుతున్నది ఏంటంటే ఉద్యోగాల భర్తీకి మీరు క్యాలెండర్ ప్రకటించండి. ఇక మీ ఇష్టం ఉన్నప్పుడు మీరు ఇవ్వటం అది కుదరదు. మేము మొన్న అడిగితే కూడా అదే అన్నారు. ఫస్ట్ 1,00,000 పోస్టులు ఖాళీ లేవు అన్నారు.
తర్వాత ఏమన్నారు, ప్రకటన ఇచ్చిండ్రు కదా అని అడిగితే మా ఇష్టం ఉన్నప్పుడు భర్తీ చేస్తామని. అది కుదరదు. క్యాలెండర్ ప్రకటించండి, ఆ క్యాలెండర్ ప్రకారం ఖాళీలను భర్తీ చేయండి అనేది మా రెండో డిమాండ్. మూడోది, నిన్న చాలా మంది ఏమంటుండ్రంటే ప్రైవేట్ పెట్టుబడులు బోల్డ్ అని వచ్చినాయి రాష్ట్రానికి. దాదాపు 1,00,000 పైబడి, అందులో 2 లక్షలు అనుకుంటా, నాకు గుర్తులేదు సంఖ్య. కానీ నిన్న కూడా ఒకరు పెద్దలు ఎక్కడో ప్రకటన ఇచ్చిండ్రు, ఖాళీలు వచ్చినాయి అని అన్నారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఏ ప్రైవేట్ కంపెనీ స్థానికులను ఉద్యోగంలోకి తీసుకోవటం, వాళ్లకు శక్తి సామర్థ్యాలు లేక కాదు. ఎక్కడో అమెరికాలో సెలెక్ట్ అవుతున్నాడు, దుబాయ్లో పనికి ఉపయోగపడుతున్నాడు, కానీ స్థానిక కంపెనీలు మాత్రం దగ్గరికి రానిస్తారు. అప్లికేషన్ తీసుకొని అడ్రస్ చూసిన తర్వాత ఫోన్ చేస్తామంటున్నారు, కానీ వాళ్ళెవరికి కూడా కనీసము ఒక ఇంటర్వ్యూకు కూడా వాళ్ళని చాలా మందిని పిలవటండి. ఇది జరుగుతున్నటువంటి వాస్తవం. అందుకనే హిమాచల్ ప్రదేశ్ లోను మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నట్టు స్థానికులకు, ఈ ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్ ఇవ్వాలనేది మా మూడో డిమాండ్. నాలుగోది, చాలా మంది అడుగుతున్నారు, అందరింటికి ప్రభుత్వ ఉద్యోగమే వాళ్ళని ఇస్తారా అనండి అని ఒక ప్రకటన ముఖ్యమంత్రి గారు కూడా చేశారు. బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రకటన. ఎందుకంటున్నానంటే ఈ మాట, ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ రావాలని కాదు, కానీ ఉద్యోగ కల్పన అందరికీ జరగాలి. దాదాపు 1 కోటి మంది యువకులు ఉంటారు 18 నుంచి 35 ఏళ్ల వయసున్న వాళ్ళు. ఆ 1 కోటి మంది యువకుల్లో 20-25 లక్షలు డిగ్రీ చదివి ఉంటారు. డిగ్రీ చదివినటువంటి వాళ్ళల్లో అందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగం రావాలని ఏం లేదు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. కాబట్టి మేము కోరేది ఏంటంటే ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి కల్పన అనేది చాలా అవసరం. ఆ ఉపాధి కల్పన పబ్లిక్ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉపాధి కల్పన కోసం ఒక కార్యాచరణ అనేది ప్రభుత్వం ముందు ఉండాలి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి ప్రైవేట్ రంగాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉంది, కానీ ఉపాధి కల్పన లక్ష్యంగా లేదు. తెలంగాణ ఉద్యమానికి నీళ్లు నిధులు నియామకాలు అనేవి ట్యాగ్ లైన్ గా నిలిచిన నేపథ్యంలో ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది. దాని కొరకు ఉద్యోగ కల్పనపై మీ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించండి అని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇది మాకున్నటువంటి డిమాండ్స్. చాలా స్పష్టంగా మేము ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం, ర్యాలీ శాంతియుతంగా నిర్వహించాలి. చాలా మంది బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి నాయకులు కాల్పులు జరుగుతాయని, లాఠీ చార్జ్ కావచ్చని ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో రెచ్చగొట్టి హింసను ప్రేరేపించి మనల్ని బదనాం చేసే అవకాశం కనబడుతున్నది స్పష్టంగా. ఈ నేపథ్యంలో మనం బాధ్యతగా ర్యాలీని నిర్వహించాలి, చాలా శాంతియుతంగా నిర్వహించాలి. మొత్తం ప్రజలందరూ దేశమంతా ఆశ్చర్యపోయే విధంగా దీన్ని శాంతియుతంగా మనం నిర్వహించి మొత్తం యువతకు ఆదర్శంగా నిలవాలని, దేశానికే ఆదర్శంగా నిలవాలని చెప్పి మేము ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాం. ఎంత శాంతియుతంగా జరిగితే అంతమందికి పాల్గొనే అవకాశం కలుగుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యం. శాంతియుతంగా జరిగితేనే ప్రజలందరికీ, ముఖ్యంగా ఆడవాళ్లకు పెద్దవాళ్లకు అవకాశం దొరుకుతుంది భాగస్వామ్యానికి. కాబట్టి మనం బాధ్యతగా ఒక శాంతియుతమైన ర్యాలీని నిర్వహించాలని సందర్భంగా కోరుతున్నాం. మాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ప్రభుత్వం ప్రదర్శిస్తున్నటువంటి అసహనం, అది మామూలు అసహనం కాదు. ఇక సోషల్ మీడియాలోనైతే రకరకాలైనటువంటి క్యారికేచర్స్, కామెంట్స్, అది మామూలుగా భాషలో చెప్పరానటువంటి పదజాలం కూడా, నోటితో చెప్పరాని పదజాలం కూడా వాడుతూ ఒక దాడి. మేము దాన్ని పట్టించుకోదలుచుకోలేదు. కానీ ఇక మీరు చేస్తున్న ప్రకటనలు చూస్తూనే ఉన్నారు, కాల్పులు జరగవచ్చని. మరొకసారి అంటారు, మా ఇష్టం ఉన్నప్పుడు భర్తీ చేస్తామండి, మీకేం అవసరం అంటారు. మీరెవరు అడగటానికి అంటారు. ఈ అసహనం ప్రజాస్వామ్యంలో పనికిరాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు, పౌరులకు అడిగే హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటేనే దానికి అంబేద్కర్ ఒక గొప్ప నిర్వచనం చేస్తాడు. ఎన్నికలకు మధ్య ఓటేయటం మాత్రమే కాదు, ఎన్నికలకు నడుమ క్రియాశీలకంగా ఉంటేనే అది ప్రజాస్వామ్యం కాగలుగుతుంది. మరి ఎన్నికల నడుమ క్రియాశీలకంగా ఉంటే ప్రభుత్వంతో పని చేయించుకోగలం, బాధ్యతాయుతంగా నడుచుకోగలం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకనే మేము క్రియాశీలకంగా ఉండదలిచినాం. ప్రజల సమస్యల మీద బాధ్యతాయుతంగానే మేము మాట్లాడదచ్చు. మాకు జయశంకర్ గారు నేర్పించారు, ఆధారం లేకుండా దేని గురించి మాట్లాడొద్దని.
స్పష్టమైన ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నాం. స్పష్టమైన డిమాండ్లే ముందుకు తీసుకొచ్చినాం. ఉపాధి కల్పన మనం పట్టించుకోవటం చాలా అవసరమన్న ఆలోచనతోనే ఈ ప్రతిపాదనలు ముందు పెడుతున్నాం. చర్చ చేయమండి. 4 అంశాలు మీ ముందు పెట్టినాం. చర్చ చేయండి. పరిష్కరిస్తే మాకొచ్చేదేం లేదు. మీకే మేలు జరుగుతుంది, సమాజానికి లాభం జరుగుతుంది. అందుకనే గవర్నమెంట్ కు మేము పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతిష్టకు పోవద్దు ప్రభుత్వం అని. నిగ్రహంతో సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఇది నిజంగా మేము ఏ రకమైనటువంటి ఏదో తొందరపాటుగా చేసిన